ధర్మారావు ఎక్స్ ఎమ్మెల్యే గారు తుంపరు గురించి మాట్లాడినారు. జియో నంబర్లు అన్నీ చెప్పాడు. వెరీ గుడ్, తప్పేముంది. ఏమే నేను నిజంగానే అబ్బాయి అపోజిషన్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, వాళ్ళ నాన్నగారు నాకు సంబంధంగా ఉన్నాడు అంటే యాజ్ అ ఫ్రెండ్ బాగా చదువుకున్నాడు ఈ అబ్బాయి, ముందుకు వస్తాడు అనే ఒక ఇది ఉంది. అక్కడ ఏం జరిగింది ముందు తెలుసుకోవాలి కదా. ముబ్బుగా మాట్లాడితే ఎట్లా? దయచేసి తప్పు. ఎవరు పీకినారు, ఎవరు బూడ్చినారు? నువ్వు కలెక్టర్ దగ్గరికి వచ్చినావు, నేనే వద్దనులే. ఇట్స్ యువర్ డ్యూటీ యాజ్ ఎక్స్ఎంఎల్ఏ, యూ హావ్ టు ఫైట్. నీకు జాగ్రత్త లేకపోతే ఎట్లా చెప్పు? మన యూట్యూబ్ చూస్తే సఫారీకి పోయినావు, ఇంకేమనంటే పైలట్ అంటావు. ఇవన్నీ చూసిన తర్వాత అనుకున్నా యూఆర్ మెచ్యూర్డ్, యూఆర్ ఎడ్యుకేటెడ్. బిఫోర్ గోయింగ్ టు ద కలెక్టర్ ఒకసారి ఎందుకు వాకప్ చేయకూడదు? అక్కడ ఏమి జరిగింది అని. సరే, పులివెందులకు అప్పుడు ఉండింది. అప్పుడు కూడా వివేకానంద రెడ్డి అన్న అందరూ వచ్చేవాళ్ళం, తగు వేసుకున్నాం. మళ్ళీ సామరస్యంగా పోయింది. ఏ రోజు మీకు అసలు అలొకేషన్ ఉంది, నేను లేదనిలే. అలొకేషన్ ఉన్నప్పుడు అక్కడ ఎందుకు పంపింగ్ పెట్టారు? ఎప్పుడు పెట్టారు? ఎప్పటి నుంచో ఉన్నాయి. నువ్వు చెప్పినట్లే ఏమి సింగనమలకు గూగుడికి యాక్చువల్లీ 70 HP ఒకటి, 50 HP వేసినారు. మీరు కనుక్కోండి దానికి అలొకేషన్ ఉందా. వాళ్ళ కష్టం ఉంది, ఇది అని చెప్పి అలొకేషన్ లేకపోయినా ఆ రోజు అందరూ ఇయ్యాల నీళ్ళు అని చెప్పి ఇవ్వడం జరిగింది. రామాపురానికి 550 acres-కి 50 HP ఉండాడు, కరెక్ట్. గుణగుంట్లకు 300 acres-కి 40 HP ఉంది. ఎందుకు పెట్టినారు లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఆ పైపులు వేసినది వాస్తవమే. ఇప్పుడు కాదు వేసిన, చాలా ఏళ్ళ కింద వేసినారు. యాక్చువల్ 11 క్యూసిక్కే ఉంది. జియో తీసుకోండి, జియో ఉంది. ఎప్పుడు ఇది 1/12/1984. ఏం రాసినారు? 11 క్యూసిక్లతో లోపల అక్కడ పోవాల. కానీ మధ్యలో గొడవ అయింది ఒకసారి. దాన్ని 11 నుంచి 22 క్యూసిక్లు పోయేటట్టుగా పైపులు వేసినారు. దానివల్ల మీ ఎలనూరు మండలం, పుట్లూరు మండలం దెబ్బ వచ్చినా తక్కువ వచ్చినా అయినా కానీ లిఫ్ట్ ఇరిగేషన్లో నీళ్ళు సాఫీగా పోవాలని చెప్పి 11 నుంచి 22 వేశారు. అంతకుముందు నువ్వు చెప్పినట్లే పులివెందులకు పోయేది. మళ్ళీ మనకు జీవో తెచ్చినారు, 30 పల్లెలకు కూడా పోవాలండి. ఇప్పుడు ఎవరు దాన్ని తీసినారు, ఎవరు కూర్చున్నారు? మీ ధర్మవరంలో వచ్చి దాన్ని మొత్తం తీసినారు. తీస్తే ఏమైనా నీళ్ళు చిత్రావతికి పోయినాయి. ఎవరు బాగుపడ్డారు?
తెలియకుండా ఎల్లనూరు వచ్చి బూర్చినారు, ఎల్లనూరు వచ్చి తీసినారు. తీసింది ఎవరయ్యా? ఫోటోలు కూడా పెడతాం, వాళ్ళు తెచ్చిన జేసీబీలు పెడతాం. ఏదో మాట్లాడాలా, ఎందుకంటే అయిపోయింది కదా, ఇంకా 3 ఏళ్ళు కదా ఉండేది. లైమ్ లైట్లకి రావాలా, వేరే సబ్జెక్ట్ తీసుకొని రా. ఏదో నిన్న ఎప్పుడు చూస్తే యూట్యూబ్ పెట్టి ఎవరు వద్దరు, ఎవరు ఏమైనా పెట్టుకోవచ్చు, నేనేమైనా పెట్టుకోవచ్చు, నువ్వేమైనా పెట్టుకోవచ్చు. యు ఆర్ ఎడ్యుకేటెడ్, మీ చిన్నాన్న మాదిరి కాదు మేము అనేదానికి. దట్ టు వెంట లండన్ టు స్టడీ. ఎవరు మేమా తీసిన పైపులా, లేదా బూడ్చింది మేమా? వచ్చిన వాళ్ళకి తెలియదు జాగ్రఫీ, హిస్టరీ తెలియదు. నువ్వేదో మేధావు అనుకున్నా, నువ్వు అట్లా మాట్లాడుకుంటావు. ఎప్పుడు అనుకుండేవాడిని రాజకీయంగా ముందుకు పోతావేమో. అంటే నువ్వు మాట్లాడకుండా దండిగా సబ్జెక్టులు ఉన్నాయి, మాట్లాడు. ఇప్పుడే మాట్లాడుతుంది కదా. పోతుంది, కష్టపడతారు, వలసలకు పోవాలా, మేమే వద్దలే, హాయిగా మాట్లాడు. అంతేగాని ఏదో రావాలా, మాట్లాడాలా, ఈ ఫోటోలతో సహా పంపిస్తున్నా. పీకేంది మీ ధర్మవరం, బూడ్చేంది కలెక్టర్. అక్కడ పైపులు లేకుండా పోయింది, ఎవరు చేసినారు? మీ వాళ్ళే. యాక్చువల్లీ 11 క్యూసెక్ వాటర్ వదలాలా, 22 క్యూసెక్లు వదులుతాను. రైతాంగాన్ని మేమే వద్దడంలే. బూడ్చింది మేమా? ఎల్లూరులా మీ వాళ్ళ? మీరు కూడా మండలమే కదా, ఎల్లూరు పుట్టినోళ్ళు కాదు. మేదేమనుకోండి, నువ్వు మాకు ఎప్పుడన్నా వీడియోలు పెడతాడు, నువ్వు సౌత్ ఆఫ్రికా పోయిన దేవుడిని. నీకు షో ఉండకు, చేయలే షో చేయాలి. పైలట్ నువ్వు ఇప్పుడు పైలట్ ఏమో. 68లోనే నేను ట్రైన్ అయినా ఉండే. ఇప్పుడు కూడా మా స్కూల్లో పుష్పక్ ఉంది. అప్పుడు ఎయిర్పోర్ట్ ఎనగలే. అంతా షో ఆఫ్లో ఉన్నావు, ఒప్పుకోరు. ఒకప్పుడు మేమందరం గన్లు పెట్టుకొని తిరుగుతా అంటే జేబుల్లో అందరికీ ఉండే. వద్దు, ఒప్పుకోరు. నీ చిన్నాన్ని ఇంకా గన్ను పెట్టుకొని తిరుగుతాడు, మేము పెట్టుకొని తిరగడంలా. అప్పుడు లేదు, పోయిన 5 ఏళ్ళ కింద లేదు, ఇప్పుడు లేదు. షో ఆఫ్ తగ్గించుకోండి. ఏమేమో 3 ఏళ్ళ తర్వాత ఏం చేస్తారు? మేము పరిగెత్తిపోలేదే 5 ఏళ్ళ, ఇదే ఊర్లో ఉన్నాం. మేడం మీ చిన్నాయన కొడుకులా? మేడయ్యా, పెద్దయ్యా చెప్పు. మళ్ళీ వస్తే ఏం చెప్తారు? చంపుతారా? కొడతారు. పోయినసారి కొట్టలే, పోలీసు వాళ్ళు కొట్టిలే, ఈసారి మీరు కొడతారు. ఎందుకు మీరు పవర్లోకి రాలే? ఎందుకు రాలే? 3 ఏళ్ళ తర్వాత అంటేనే తెలుగుదేశం కార్యకర్తలన్నీ. మరి తెలుగుదేశం కార్యకర్తలు ఈ రోజే స్టార్ట్ చేస్తే భయభ్రాంతులకు ఎవరు భయపడరు. మనమే మన పల్లెల్లో చూసుకో, ఒక లీడర్ రావాలంటే, బస్ ఎక్కాలంటే 40 మందిని తీసుకొని ఎక్కేవాళ్ళం. ఈరోజు నువ్వంతకు నువ్వు తిరుగుతావు, నా అంతకు నేను తిరుగుతానా? ఎందుకు? మార్పు ఉంది. మా పార్టీ వస్తే ఏం చేస్తారు? మీ పార్టీ వస్తే ఏం చేస్తారు? చెప్పండి దయచేసి. నరుకుతారా? మానుకోండి. యువర్ ఆల్ సివిలైజ్డ్. ఏమనండి, పంపించమంటే పంపిస్తాను నీకు. జీవో ఏముంది? 84లో ఇచ్చినారు. దీంట్లో బాగా రాసినారు. 552 ఎకరాలకు 351 ఎకరాకి జీవో ఇస్తూ 11 క్యూసిక్లు
ఎందుకు పెట్టినారు? ఒకవేళ డైరెక్ట్గా మీకు నీళ్ళు వచ్చేటట్టుకుంటే ఆ పంప్ హౌస్లు ఎందుకు పెట్టినారు చెప్పు? బూడ్చింది తీసింది మీరు, మీ ధర్మవరం వాళ్ళు ఫోటోలు కూడా పంపిస్తున్నా. ఏదో స్టైల్గా మాట్లాడుతూ అంటావు. నేను ఎప్పుడు నీ గురించి మాట్లాడదలుచుకోలే. భయం. ఎలక్షన్లో వచ్చి నువ్వు ఆయన ఎవరు పెద్ద బైరెడ్డి ఏం భాష వాడతారు? 82 ఏళ్ళు వివాహ రెడ్డి ఏం భాష మాట్లాడతారు? మీకు స్లిప్ యూ. మేము చిన్నారా ఆ ముసలినాడు తొందరలో చచ్చిపోతాడులే. అయినా చచ్చిపోతే అయితే మేమంతా వెళ్తారా? ఏదే కాలం అయిపోయింది. ఎస్, మీ నాయన మంచోడో నాకు తెలియదు. హీ వాజ్ పవర్ఫుల్. నిన్నటి వరకు చెప్తా అంటే ఎస్, ఈ రోజు కూడా మనుషులు ఏమన్నా ఉన్నారంటే వాళ్ళకు ఉన్నారని ఇప్పుడు కూడా చెప్తాను. పెట్టుకోండి. ఏదో కారులో కూర్చొని ఉన్నాయి వీడియోలు ఉన్నాయి. ఎందుకు నీకు చదువు? దాంట్లో ఏం మాట్లాడతావు? ఇంట్లో ఆ భాష అవసరమా? అంటే ఇంకా నువ్వు భయపడిస్తానవా? తిడుతున్నావు. స్లిప్ లైక్ ఫ్రమ్ యూ ఓన్లీ. హైదరాబాద్ పోతే గన్మెన్ పెట్టుకొని పోయినప్పుడు సిగ్గు. పైలట్ అంటావు, సౌత్ ఆఫ్రికాతో చూపిస్తావు, బైనాక్యులర్స్ చూపిస్తావు. ఈ మాటలు అవి కంపేర్ చేస్తే ఒప్పుకోరు నిన్ను. తగ్గి, తొందర ఏం లేదు. పని కూడా కావు. నువ్వు స్టైల్గా మాట్లాడితే ఒప్పుకునే వాళ్ళు లేరు. ఒకటే మాట ఉన్నారు, రా నాన్న కూర్చోని, లేకపోతే మనల్ని కొడతారు. తెలుసుకొని మాట్లాడు. ఫైట్ చేయి, తప్పుగా ఏముంది, నువ్వు ఫైట్ చేయి. నిజంగా రేపు వస్తాను కదా సోనియా గాంధీ ఎవరు, ఫైట్ చేయి. యువర్ ఫైటింగ్ ఫర్ ఎ గుడ్ కాజ్, ఫైట్. పవర్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు. యు ఆర్ ఫైటింగ్ ఫర్ ఎ గుడ్ కాజ్. పబ్లిక్ విల్ విత్ యూ. ఆ నా కొడుకు, ఈ నా కొడుకు లాస్ట్లో ఇంటా అంటే ఐ వాజ్ అషేమ్డ్. ఐఎమ్ అషేమ్డ్. చేంజ్ యువర్ లాంగ్వేజ్ ప్లీజ్. నేనంటే 73 ఏళ్ళు నా కొడుకునే. నా కొడుకు మాట్లాడితే ఒప్పుకోను నేను. మాట్లాడు వద్దు. ఎందుకు ఆ తిట్లు అవసరమా? బాగా మాట్లాడు, బాగుండు. స్టిల్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఏజ్. అన్నీ ఏదో మాట్లాడు. పోవాలనుకో పో, కలెక్టర్ దగ్గరికి పదాంరా. నేను మళ్ళీ వస్తా కలెక్టర్ దగ్గరికి. ఎవరు బూడ్చినది? కలెక్టర్ బూడ్చినాడు. ఎందుకు? మీరు వాడు ఓపెన్ చేసిన దానికి మొత్తం చిత్రావతి లేకపోయినాయి. పోటీ మీరేమన్నా బెనిఫిట్ అయినారా? అలా ఈడేమైంది? నీ మండల్, నీ సొంత మండల్, నిన్ను పెంచిన మండల్, నీళ్ళు తాగేదానికి. మొన్న బొప్పేపల్లికి ఏం చేసినారు? మళ్ళీ దానికి కూడా అలొకేషన్ ఇచ్చినారు. ఎప్పుడు పోతావు బొప్పేపల్లికి? బొప్పేపల్లి పోతే నీ కూడా పోయలే. చిన్న చెట్లు అవన్నీ ఉన్నాయి. ఫైట్ చేయి. నీ మండలానికి కొంచెం ఫైట్ చేయి. ఎప్పటికైనా అది మన మండలమే. అంతేగాని ఏంటి మాట్లాడవాక తెలియకపోండా. పూడ్చినది ఎవరు, తీసినది ఎవరు? తీసింది మీరే. మీ పైపులు తీసింది మీరే. అవును, నీళ్ళు వృధాగా పోతాయని మేము కలెక్టర్ని అడిగినాం. మేము పోలేదు అడిగే. తీసుకొని మాట్లాడు. యంగ్, ఎనర్జెటిక్, నో గుడ్. అది పరిస్థితి. స్టైల్గా తిట్టేది కూడా మానుకో. ఒప్పుకోరు. నేను తిట్టే ఒప్పుకుంటారు. ఎందుకంటే ముసలా కొడుకుని కాబట్టి. ఎట్టా మీ సినాయని చెప్తానండి, ఇంకా పోతాడని. ఆయన అంటే తిట్టేసుకొని ఉంటాడా? ఆయన ఏమన్నా ఇలా కొడుకులు రమ్మన్నా మీ చిన్నాయని చెప్పు. 3 ఏళ్ల తర్వాత వస్తారా? 3 ఏళ్ల తర్వాత వస్తాడేమో మీ చిన్న. నిన్నేడో చెప్తాడు నెల్లూరులో. 3 ఏళ్ళ తర్వాత అంట అనుకుంటే 3 ఏళ్ళు కాదు, ఇప్పుడే ఇస్తారు తాడిపతి జనం. స్టిల్ వీ హ్యావ్ రెస్పెక్ట్. ఎట్లా అంటే బిహేవ్ చేయకూడదని. ఈ వాటర్ పోయి నువ్వు రిప్రజెంట్ చేస్తావు కలెక్టర్కి. ఏమి చేస్తావు? నీ మండలం ఉందాయా? పోరాడు దయచేసి.
మనందరినీ పెంచి పోషించిన మండలాలు ఉన్నాయి మనకు ఈ స్టైల్ కుత కుదిద్దు అనుకుంటా, అప్పుడు మాత్రం ఉండదు. మళ్ళీ నువ్వు 3 ఏళ్ళ తర్వాతనే మాట్లాడాలా, నేను 3 ఏళ్ళ తర్వాత కూడా మాట్లాడతా. ఒకవేళ నీకు చిన్న ఆయన చెప్పిన కోరిక ఏంటి, నేను పోతే చెప్పలేను, కానీ ఉంటే 3 ఏళ్ళ తర్వాత పరిగెత్తి పోను. వచ్చా డైరెక్ట్గా ఏదో యూట్యూబ్ పెట్టుకున్నావు, అవసరమా నీకు? ఏం చేస్తారు ఎవరేం చేయరు. రైట్ మా, థ్యాంక్ యూ.